హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్గా అయితే జఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. మొగలాయిల్ స్టైల్లో వెరీ వెరీ యామీగా ఉంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. ఏంటి జాఫ్రానీ అంటున్నారు అనుకుంటున్నారా? జాఫ్రానీ కాదు అండి, సాఫ్రాన్ కూడా అంటారు దీన్ని. అంటే కుంకుమ పువ్వుతోటి చేసే దమ్ బిర్యానీ అనమాట. ఇది మొగలాయి స్టైల్లో ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కుంకుమ పువ్వు తీసుకుందాము. ఒక డబ్బా ఇస్తారు కదా చిన్నది, దాంట్లో హాఫ్ అయితే తీసుకుందాము. హాఫ్ అయితే తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని హాట్ వాటర్తో దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలన్నమాట. వేడి నీళ్ళే పోసుకోవాలి కంపల్సరీ. ఇందులో రంగు దిగాలి అంటే కంపల్సరీగా అయితే వేడి నీళ్ళు అయితే కంపల్సరీగా పోసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు పోయంగానే రంగు చూసారా ఎంత కలర్గా వచ్చేసిందో. ఇదే ఈ బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చికెన్ తీసుకున్నాను. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికైతే పసుపు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత యాలకులు ఒక 4-5 వేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క ఇవి ఒక 3 వేసుకుంటున్నాను. ఇలా లవంగాలు, షాజీరా, తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక ముద్ద వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట. అందుకనే కారం కొంచెం తక్కువ వేసుకోమని చెప్పాను. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను కాబట్టి స్పైసీనెస్ దీంతోనే వస్తుంది. తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలన్నమాట. ఒకటల్లా పడుతుంది దీనికి. ఒక నిమ్మకాయ అంతా పిండేసుకుందాము. విత్తనాలు పండికండి, అందుకని నేను పిల్లర్లో పీల్ చేస్తున్నా దీన్ని. ఒక నిమ్మకాయ అంతా పడుతుందండి దీనికి. తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము. కలిపేయడం అంటే అట్ట ఇట్ట కలపకండో, మంచిగా మసాజ్ చేయండి ముక్కకైతే. అప్పుడు మంచిగా కోట్ అవుతుంది మసాలా అంతా దీనికి. ఎక్కడ మనకి మసాలా అనేది కింద గిన్నెకు ఉండకూడదు. ఆ విధంగా అయితే ముక్కకు పట్టేటట్టు మసాజ్ అయితే చేయాలన్నమాట. అప్పుడే ముక్క మీకు టేస్ట్ వస్తుంది, చప్పగా ఉండదు. ఈ లెగ్ పీసెస్కి కొంచెం కాట్లు అయితే పెట్టుకోండి. నేను అది చూపించలేదు. కాట్లు అయితే పెట్టుకుంటే ఆ మసాలా అంతా ఆ ముక్కల్లోకి అయితే బాగా పట్టిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మసాజ్ చేయాలి. ముక్క ఎంత మసాజ్ చేస్తే అంత రుచి అనమాట. తర్వాత ఇందులోకి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా సాఫ్రాన్ వాటర్, కొంచెం అయితే యాడ్ చేద్దాము. మిగతాది చివర యాడ్ చేయాలన్నమాట. రైస్లోకి యాడ్ చేయాలి. ఈ ఫ్లేవర్ మొత్తం ముక్కకైతే పడుతుందన్నమాట. ఈ సాఫ్రాన్ ఫ్లేవర్ అంతా అయితే ముక్కకు మంచిగా పడుతుంది. అసలు ఈ బిర్యానీ తింటుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మొగలాయి స్టైల్ అండి. నిజామ్స్ కాలంలో చేసుకునే వాళ్ళు ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే. ఇది నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. తర్వాత పెరుగు, కమ్మటి పెరుగు అయితే తీసుకోండి. పులిసిపోయిన పెరుగు అయితే తీసుకోకండి, కమ్మటి పెరుగు అయితే తీసుకోవాలన్నమాట. అప్పుడే ఈ బిర్యానీకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. పుల్లటి పెరుగు వేసారనుకో రైస్ పుల్లగా అయిపోతుంది. కమ్మటి పెరుగు తీసుకోవాలన్నమాట. పెరుగును కూడా బాగా మ్యాగ్నేట్ చేయాలి ముక్కలకి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ బాగా కరకరలాడుతుండాలండి. అప్పుడే బాగుంటుంది. అప్పుడే నీకు స్ట్రెచ్చర్ వస్తుంది, లేకపోతే తీగలుగా సాగుతూ ఉంటుంది అనమాట. మనం కలిపేటప్పుడు వాటిని కూడా వేసి బాగా మసాజ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఏంది ఇంతసేపు ఇట్లా పిసికి పెడుతుందో చికెన్ అనుకోకండి. ఇట్లా పిసికి చేస్తేనే బాగా టేస్ట్ అనమాట. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అది ఆప్షనల్ అండి, లేదా మామూలు నూనె కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మిగిలింది కాబట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. లేదు మేము మంచి నూనె పోసుకుంటాము, ఆ వేయించిన నూనె ఎందుకంటే మీ ఇష్టం అది. చూడండి, స్ట్రెచ్చర్ అయితే ఈ విధంగా అయితే రావాలన్నమాట. తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఏంటి అట్టే కట్ చేయకుండా అట్టే వేస్తుంది అనుకోకండి.
దీన్ని బాగా పిసికితేనే ఇందులోకి మజా వస్తుంది. దీంట్లో సారం అంతా ముక్కలకి బాగా పడుతుందనమాట. కట్ చేస్తే ఏంటంటే బ్లాక్గా అయిపోతుంది కొత్తిమీర పుదీనా కానీ, అందుకని నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను. దాన్ని కూడా బాగా పిసికేయాలండి. ఆ సారం అంతా దాంట్లోకి దిగాలన్నమాట. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత మంచి స్ట్రెచర్ అయితే వచ్చింది ఈ చికెన్ మ్యాగ్నేట్కి. ఈ విధంగా అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. చూడండి ముక్కకి ఈ విధంగా కోట్ అవ్వాలి మసాలా అంతా, అప్పుడే మీకు మంచిగా అవుతుంది. దీన్ని ఒక 2 hours ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసి పెడదాము. తర్వాత బియ్యం నానబోసుకుందాం. నేను 1/2 kg అంటున్నాను కదండి, 1/2 kgకి ఇంకొక గ్లాస్ ఎగస్ట్రానే రైస్ తీసుకున్నాను. పక్కా కొలతలతో చేసుకోండి, చాలా సూపర్గా వస్తుంది ఈ సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే. చాలా అంటే చాలా ఫేమస్, చాలా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇది చాలా కాస్ట్ ఉంటుంది ఈ బిర్యానీ అయితే, సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే. దీన్ని శుభ్రంగా కడిగేసి దీన్ని ఒక 1 hour నానబెట్టుకుందాము. రైస్ని అయితే మనము 1 hour కంపల్సరీ నానాలండి, అప్పుడే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత చూడండి ఇందులోకి అయితే డ్రై మెంతాకు, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక స్కిప్ అయింది ఈ వీడియో, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు ఎసురు పెట్టుకున్నాను అనమాట. ఇది నేను స్టవ్ వెలిగించేసి ఇందులోకి 1 tablespoon ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. బర్రె నెయ్యే వాడాలండి, ఆవు నెయ్యి కాదు, బర్రె నెయ్యే వాడాలన్నమాట, అప్పుడే టేస్ట్ వస్తుంది రైస్కి. తర్వాత యాలకలు, చెక్క, షాజీరా, లవంగాలు, పుదీనా, కొత్తిమీర అన్నమాట. ఇవి వేసి బాగా కుతకుతలాడాలండి. వాటర్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. సాల్ట్ వాటర్ ఎప్పుడైనా సరే బిర్యానీకి సముద్రం నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా అయితే ఉండాలన్నమాట, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. ఈ బిర్యానీకే కాదండి, ఏ బిర్యానీకైనా దమ్ బిర్యానీస్కి ఆ విధంగా అయితే వాటర్ చూసుకొని మనం పోసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది కదా, దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేద్దాము. ఇది అవసరం లేదనమాట. ఈ ఆకులు, ఈ చెక్క, ఈ లవంగాలు ఇవన్నీ తీసేద్దాము. తీసేసి పక్కన పెట్టేసుకుందాము. మా పిల్ల గిన్నెని తీయమంటే ఏం తీస్తుందో చూడండి. బాగా ఎసురు అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి బియ్యం అయితే యాడ్ చేస్తాము. ఖచ్చితంగా బియ్యం అయితే 1 hour ఖచ్చితంగా నానాలండి, అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి నేనైతే బియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. నాకు ఈ విధంగా చాలా బిర్యానీస్ అయితే వచ్చండి. మీకు ఏ బిర్యానీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందాక మ్యాగ్నేట్ చేసాం కదా మనం చికెను, అదంతా అయితే ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. సిల్వర్ గిన్నెలోకి బాగా మందంగా ఉండాలన్నమాట గిన్నె అయితే. ఇందాక మ్యాగ్నేట్ చేసిందంతా ఈ గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఏంటి చికెన్ని ఉడికియట్లేదు అనుకుంటున్నారా? ఇది కచ్చా గోష్ బిర్యానీ అండి. ఇది ఈ విధంగానే చేస్తారనమాట. నేను చేసే విధానంలో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, చాలా సూపర్గా వస్తుంది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి మనము ఇందాక మిగిలాయి కదా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అయితే యాడ్ చేసేస్తున్నాము. తర్వాత ఇందులోకి యాలకల పొడి అండి, ఇది కంపల్సరీ అండి. ఇదే రైస్కి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలాచీ పొడి అయితే కంపల్సరీగా వేయాలి. ఇలాచీ పొడి అంటే యాలకల పొడి కంపల్సరీగా వేయాలి. ఇదే రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత
అన్నం 70% ఉడికిపోయి ఉంటుంది కదా, అదైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, పొగలు పొగలు వచ్చేస్తూ ఉంది. కొంచెం వాటర్ చుక్క పడ్డా ఏం కాదండి. మొత్తం స్టీమ్ చేసుకున్న 70% స్టీమ్ చేసుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తాము. వేస్తుంటేనే మంచి మంచి ఫ్లేవర్స్ అయితే ఇందులోంచి రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. కింద జాఫ్రాన్ వేసాం కదా మనం, అదే అండి సాఫ్రాన్ వేసాం కదా, ఈ సాఫ్రాన్ వాటర్ కూడా మొత్తం అయితే ఇప్పుడు వేసేసుకుందాము. అంతా ఒకేసారి పోకుండా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి అంతా. తర్వాత ఇలాచీ పౌడర్ అయితే మళ్ళీ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ అయితే మళ్ళీ వేసుకోవాలి. పైన వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి దమ్ వచ్చేటప్పుడు. సిల్వర్ ర్యాప్ ఉంటే సిల్వర్ ర్యాప్ తోటి మొత్తం కవర్ చేయండి, లేకుంటే లేదు. నేను చెప్పిన విధంగా చేయండి. తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తున్నాను పైన. అది కొంచెం మిగిలిందని వేసాను, వేసుకోకపోయినా పర్లేదు. పైన లైట్గా ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. అదేనండి బర్రె నెయ్యి అయితేనే యాడ్ చేస్తున్నాను. ఆవు నెయ్యి కాదు, బర్రె నెయ్యి యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్స్ రావాలి అంటే. ఈ విధంగా చేసుకున్నాక సిల్వర్ ర్యాప్ ఉంటే సిల్వర్ ర్యాప్ తోటి మొత్తాన్ని కవర్ చేయండి. నా దగ్గర సిల్వర్ ర్యాప్ అయిపోయింది కాబట్టి నేనైతే మూత పెట్టేసి దీన్ని హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 25 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ బరువు కోసం కొంచెం వాటర్ అయితే గిన్నెలకు పోసి పెట్టేస్తున్నాను బరువుకి. చూడండి హై ఫ్లేమ్లో 15 నిమిషాలు అయితే కంపల్సరీ ఉడకాలన్నమాట. కింద కచ్చా గోష్ అని చెప్పాను కదా, అది ఉడకాలి కాబట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, మళ్ళీ 25 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మనం పెట్టుకోవాలన్నమాట. పెనం ఉంటే పెనం మీద కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర పెనం కూడా లేదు కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను నేను మీకు. పైన వాటర్ హీట్ అవ్వాలండి. పైన వాటర్ హీట్ అయితేనే నీకు మంచిగా కుక్ అయినట్టు. చూడండి వేడి వేడి సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అదే అండి అయిపోయిన వెంటనే తీసి లబ్బ తీయకండి. ఒక 15 నిమిషాల తర్వాత నిదానంగా తీయండి. పొడి పొడి పెళ్ళలాడుతూ వస్తుందన్నమాట. రైస్ కూడా చూడండి ఏ విధంగా వచ్చిందో. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను, కాలిపోతుంది గిన్నె అయితే. ఎంతో యమ్మీగా ఉండే సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ మొగలై స్టైల్లో అయితే నేను చేసేసానమాట. ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి అయితే చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది సాఫ్రాన్ చికెన్ దమ్ బిర్యానీ. దీంట్లో ఎలాంటి కలర్స్ నేనైతే యూస్ చేయలేదు చూడండి, మొత్తం న్యాచురల్ కలర్సే. కుంకుమ పువ్వు చాలా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చి కుంకుమ పువ్వే అనమాట ఎక్కువ. ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు చూడండి. మా అబ్బాయికి పెట్టేశాను అనమాట, వాడికి క్లాస్ ఉంది కాబట్టి వాడు తినేస్తున్నాడు. వాడు నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుకుంటూ తింటున్నాడు. అసలు వీడియో ఇప్పుడు చూపిస్తా చూడండి వాడు తినే స్టైలు. నేను వీడియో తీయలేదు అనుకున్నాడు, అసలు వాడు తినే స్టైల్ అయితే అది. కొంచెం గుడ్డు పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని వాడు తినే స్టైల్ అండి ఇది. నేను తీయలేదు అనుకున్నాడు వాడు, లాస్ట్లో నేను తీసాను ఆ వీడియో. కొంచెం ఆనియన్ పెట్టుకొని ఇప్పుడు లాగిస్తాడండి మా వాడు తినే స్టైల్ ఇది అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి.